ఓం భూవరాహాయ నమః. అఖండ మహాసంకల్ప జీవిత ప్రాధాన్యత అనేటువంటి 12 రోజులు విశ్వవ్యాప్త సంకీర్తనగా శ్రవణం స్మరణం సంకీర్తనం మానవ దేహానికి పరిష్కారంగా అఖండ మహాసంకల్పమే. తిరుమలలో బ్రహ్మాండ నాయకుని వద్ద 108 దివ్య దేశాల్లో బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణం ప్రమాణంగా అఖండ మహాసంకల్పం ప్రతి మానవ జీవితానికి పరిష్కరిస్తుంది అనేటువంటి దానికి ప్రత్యక్ష నిదర్శనమై ఉన్నది. దీన్ని అఖండ మహాసంకల్పాన్ని మానవ జీవితానికి పరిష్కారంగా 4 అంశాలని తర్క విచారణ ద్వారా విశ్లేషణ చేసుకుంటూ విశ్వవ్యాప్తం చేయటమే అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ యొక్క పరమ కర్తవ్యమై ఉన్నది. దీంట్లో భాగంగా 12 రోజులు అఖండ భగవత్ సంకల్ప అఖండ మహాసంకల్ప మానవ జీవితానికి పరిష్కారం ఏ విధంగా అవుతుంది అనేటువంటి విశ్లేషణ చేసుకునేటువంటి క్రమంలో 4 అంశాలు మహాసంకల్పం 12 గంటల నుండి 1 గంట వరకు ప్రతినిత్యం ప్రతి ఇంట్లో ప్రతి గృహంలో టీటీడీ ఛానల్లో టీవీలో వస్తూ ఉంటుంది. ఈ వచ్చేటువంటి క్రమంలో అఖండ మహాసంకల్పాన్ని స్పష్టమైనటువంటి వీక్షణగా ప్రతి ఒక్కరికి అవకాశం ఈ కలియుగంలో కల్పన చేస్తూ క్షేత్రము బ్రహ్మాండ నాయక క్షేత్రము ఇంట్లోనే అఖండ మహాసంకల్పాన్ని బాల్యంలో చెప్పుకునేటువంటి వైదిక సనాతన ధర్మంగా బాల్యంలోనే సంకల్పం చెప్పి నామకరణాన్ని చేస్తారు. బాల్యంలోనే సంకల్పాన్ని చెప్తూ చతుర్విధ పురుషార్థ నిశ్చయం అని చెప్పని అంటూ బాల్యంలో చేయబడేటువంటి సంకల్ప నిర్ధారణని ప్రస్తుతం వర్తమానంలో దాన్ని మర్చిపోయి ఆ సంకల్పాన్ని మర్చిపోయి అర్ధకామాల్లో అహంకార మమకారాల్లో మాయామోహంలో జీవించటం కారణంగా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. అసత్యంలో తమస్సులో మృత్యువు జరుగుతూ కలి ప్రభావ కారణంగా 5000 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి. అసత్యము తమస్సు మృత్యువు అనేక జన్మ పరంపరలు అర్థము కాము సంపదలు కోరికలతోటి మానవ జీవితాలు ముగుస్తున్నాయి. కారణం ఏంది? కలి మాయామోహంలో అఖండ మహాసంకల్పాన్ని గుర్తించకపోవడమే కారణం అనేటువంటిది అనంత విశ్వ సేవా కేంద్రం ద్వారా మా తల్లిదండ్రులు దీన్ని దేవాలయంలో 1 శతాబ్ది కాలం దేవాలయ విభాగంలో అన్ని విభాగాలను పరమకర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ గృహస్థాశ్రమంలో అనంత విశ్వ సేవా కేంద్రం అనేటువంటి సేవా కేంద్రాన్ని స్థాపించి 2011లో దాన్ని 15 సంవత్సరాల నుంచి విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో దేవాలయంలో ఉంటూ సంకల్పం నిశ్చయం కావటం లేదు. గృహంలో చతుర్విధ పురుషార్థ నిర్ణయం కావటం లేదు, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ కావటం లేదు, సంకల్ప నిశ్చయం కలగటం లేదు అనేటువంటిది గుర్తించారు. ఇది ఎవరైనా సంకల్ప నిశ్చయం జరుగుతోందే, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ జరుగుతోందే, స్పష్టత ఉన్నదే అని ఒక ప్రశ్న ఏ గృహంలో ఏ తల్లిదండ్రులు గృహ సంబంధించిన సభ్యులు వేసుకోగలిగితే సంకల్ప నిశ్చయం కలుగుతోందే ఉన్నదే, చతుర్విధ పురుషార్థ స్పష్టత ఉన్నదే, నిర్ధారణ జరిగిందే అని భావన చేసుకుంటే తిరుమల స్వామివారి దగ్గర చెప్పబడేటువంటి ఆ సంకల్పంలో అనంతమైనటువంటి కాలాన్ని చెప్పబడుతుంది. శ్వేతవరాహ కల్పేరంటూ. రెండవది, వీక్షకులంతా కూర్చో ఉంటారు. దేహంలో పరమాత్మ ఉన్నాడు, దేహాత్మ విచారణ ద్వారా దేహంలో ఆయన ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, వ్యాపించున్నాడు అని దేహాత్మ విచారణ జరుగుతుంది. విచారణ నిర్ధారణ జరుగుతుంది. శ్వేతవరాహ కల్పే అనంతమైన కాలం నిర్ధారణ జరుగుతుంది, నిశ్చయం జరుగుతుంది, నిర్ధారణ నిశ్చయం జరుగుతాయి.
దేహంలో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అని నిర్ధారణ నిశ్చయం జరుగుతాయి. అక్కడ వైఖాన సాగమోక్తంగా చేయబడేటువంటి విద్వత్ వరేణ్యుల ద్వారా సంకల్పంలో చెప్పబడుతుంది. అయితే విశ్లేషించబడదు. సంకల్పంలో మహాసంకల్పంలో చెప్పబడుతుంది. దాన్ని గురుత్వంగా గుర్తించవలెను. గురుత్వంగా గుర్తించిన కారణంగా అనంతమైనటువంటి కాలం నిర్ధారణ నిశ్చయం జరుగుతుంది. దేహాత్మ విచారణ జరుగుతుంది. గోతనామాలు చెప్పబడతాయి. చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. జరిగిన తర్వాత అనంతమైన కాలం దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర నిర్ధారణ, 4 చతుర్విధ పురుషార్థ నిర్ధారణ. నిశ్చయము నిర్ధారణ 4 అంశాలుగా జరిగిన తర్వాత ఇక్కడ బాల్యంలోనే గృహంలో నామకరణ సందర్భంగా సంకల్ప నిర్ధారణ జరుగుతుంది. చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. కానీ అవగాహన కాదు. తల్లిదండ్రులు ద్వారా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా అంటే అఖండ మహాసంకల్పాన్ని గురుత్వంగా భావిస్తూ ఈ 4 అంశాలని గృహంలో చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని చేసుకుంటూ గృహార్చన చేసుకుంటూ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయానికి నెలలో ఒకసారైనా పోయి ఆ సంకల్పాన్ని చెప్పుకొని, ఆ గోత్రామాన్ని చెప్పుకొని ఆ దేవాలయంలో అర్చన చేసుకుని ప్రతినిత్యం గృహంలో సంకల్ప చతుర్విధ పురుషార్థని చెప్పుకుంటూ ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది అనేటువంటి స్పష్టమైనటువంటి తర్క విచారణతోటి ఎవరు తర్కించుకున్న ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే ఏంది, ఈ 4 12వ ఏటి నుంచే దాని అవగాహన సాధన జరుగుతుండవలను. ఈ జరిగేటువంటి క్రమంలో మంగళసూత్రం స్వామివారి దగ్గర 3 సూత్రాలు చూపించి భూమాత నిరంతరం మోస్తూ ఉంది, ఇస్తూ ఉన్నది. పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. అందుకని విశ్వజీవన హేతున విశ్వమంతా జీవించడానికి 14 లోకాల్లో భూలోకంలో 84 లక్షలు జీవరాశులు జీవించడానికి భూమాత నిరంతరం ఇస్తోంది, మోస్తోంది అనే వాస్తవాన్ని గుర్తించవలెను. ఒకటి, నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు పరమాత్మ దేహానికి, సకల జీవులకి. వ్యాపించి అంతర్భవించ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అని నిర్ధారణ జరిగినప్పుడు ఇంకా పరమాత్మ పరమైనటువంటి సందేహం ఎక్కడిది? ఈ విశ్వంలో నాస్తికులు ఎక్కడున్నారు? దేవుడు లేడు అనేవాళ్ళు ఎక్కడున్నారు? స్పష్టమైనటువంటి తర్క విచారణ ద్వారా నిర్ధారణ జరిగింది. అనుభవం అయితే ఉండదు. అనుభవం ఎందువల్ల ఉండదు అంటే, పాలను తీసుకొని ఒక 5 లీటర్ల పాలను, ఎన్నో లీటర్ల పాలని ఒక పాత్రలో పోసి దాంట్లో నెయ్యి ఉంది అనేటువంటి నిర్ధారణ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. దాన్ని కాచి చిలికి తోడేసి పెరుగు చేసి మళ్ళీ చిలికి మళ్ళీ వెన్న తీసి దాన్ని కాచి చేస్తే ఇంత సాధనా ప్రక్రియ కర్మయోగ భక్తి యోగ సాధనా ప్రక్రియ ద్వారా పాలు నెయ్యిగా మారుతాయి. ఎట్ట నెయ్యిగా మారుతాయంటే కర్మయోగం భక్తి యోగం ఈ రెండింటిని కలిపి 2 సార్లు ఒకసారి తోడు వేసి ఒకసారి కాస్తాము, రెండవసారి వెన్నను కాస్తాము, పాలను కాస్తాము, వెన్నను కాస్తాము. 2 సార్లు అగ్ని ద్వారా దహించబడితే అప్పుడు నెయ్యి వస్తుంది. అదేవిధంగా దేహం అంటే ఏంది, జీవం అంటే ఏంది, ఈ దేహానికి సంబంధించిన తత్వాన్ని గ్రహించగలిగితే, జీవానికి సంబంధించిన తత్వాన్ని గ్రహించగలిగితే అప్పుడు ఆత్మతత్వం లభిస్తుంది. దేహం గురించి తర్క విచారణ కావాలి, జీవాన్ని గురించి తర్క విచారణ కావాలి. ఈ రెండింటి గురించి తర్క విచారణలు జరగకుండా ఈ ఆత్మ దర్శనం, పరమాత్మ ఎక్కడ దర్శనం అవుతాడు అనుభవంగా? అది సాధన, కర్మయోగ సాధన, పరమ కర్తవ్యాన్ని కర్మయోగంగా సాధన, నవవిధ భక్తి యోగ సాధన. తద్వారా
జ్ఞానస్థితి కలుగుతుంది. వెన్నలాగా నవవిధ భక్తి యోగాల్ని కనుక సాధన చేసుకుంటే వెన్నలాగా జ్ఞానస్థితి కలుగుతుంది. అప్పుడు ఆ జ్ఞానాన్ని కూడా అజ్ఞానంలోకి పోకుండా అహంకారాన్ని మమకారాలన్నీ అణిగిపోయి ఆ జ్ఞానస్థితి అనంతమైన జ్ఞానస్థితిగా భావన కలిగితే నవవిధ భక్తి యోగాల ద్వారా అనంతమైనటువంటి ఆనందాన్ని అందుకునేటువంటి స్థితి ప్రతి మానవ దేహానికి అఖండ మహాసంకల్పం ద్వారా కలదు అనేటువంటి నిర్ధారణ చేయడానికి 12 వీక్షణలుగా 12 రోజులు అఖండ భగవన్నామ సంకీర్తనని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో అనంత సంకీర్తన 12 రోజులు అనంత వ్యాప్త సంకీర్తన అనేటువంటి కార్యక్రమం ద్వారా వీక్షణం ద్వారా 12 రోజుల్లో 4వ రోజు ఈరోజు మరింత విశ్లేషణగా మానవ జీవితానికి 4వ రోజు మానవ జీవితానికి గృహస్థాశ్రమానికి వెళ్ళేటువంటి క్రమంలో బ్రహ్మచర్య నుంచి స్త్రీ పురుషులు ఇరువురు వివాహ సమయంలో మంగళసూత్రాన్ని స్వామివారు భూమాతకి శ్రీదేవికి భూదేవికి మంగళసూత్రాన్ని కట్టేటువంటి క్రమంలో విశ్వజీవన హేతున యుగ యుగాలు ఈ భూమి సంపదలు వస్తువులు 24 లక్షల జీవరాశులకు ప్రాణాన్ని ఇస్తూ అన్నీ మా దయ వల్ల అని చెప్పబడుతుంది. విశ్వజీవన హేతున విశ్వజీవన హేతు జీవించడానికి ఆయన పరమాత్మ నిరంతరం అక్కడ అత్యామూర్తిగా ఉంటూ నవవిధ భక్తి యోగాల్ని అందుకుంటూ పరమ కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ బ్రహ్మాండానికి కలియుగాంతం వరకు ఉండేటువంటి అతి శక్తివంతమైన స్వామిగా 7 కొండల మీద ఉన్నాడు. కాబట్టి 7 కొండలవాడ వెంకటరమణ గోవింద, బ్రహ్మాండ నాయక గోవింద, శివకేశవమూర్తి గోవింద, భక్తవత్సల గోవింద, బిల్వపత్రార్చిత గోవింద, భిక్షుక సంస్కృత గోవింద, గోవింద హరి గోవింద, శివకేశవమూర్తి గోవింద అనేటువంటి పరమతత్వాన్ని ఆయన దగ్గర ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు 4 రకాల వారు దర్శనం చేస్తూ అర్థాన్ని సమర్థవంతంగా పరమార్థంగా భావించుకోగలిగితే సమస్త కోరికలు మీకు ఈ విశ్వంలో తీరిపోతాయి. అన్నిటినీ తీర్చగలరు. పరమార్థంగా భావించుకోగలిగితే మార్చుకోగలిగితే అర్థాన్ని సమర్థవంతంగా పరమార్థంగా భావించుకోగలిగితే సామాన్యమైన జీవనం జీవించేటువంటి మానవ దేహం, ప్రపంచ కోటీశ్వర మానవ దేహం, ఈ 2 దేహాలు కూడా పారమార్థంగా జీవించగలిగితే ఇద్దరికీ మోక్షాన్ని ప్రసాదించేటువంటి అవకాశం పరమాత్మ కలదు. అర్థాన్ని పరమార్థంగా మార్చుకోగలిగితే, పరమార్థంగా మార్చుకోలేకపోతే 3 లక్షల కోట్లున్నా అవి వ్యర్థంగా అనర్థాన్ని అపార్థాన్ని సృష్టిస్తాయి. అంతిమంగా ఆ దేహానికి సంబంధించి 3 లక్షల కోట్లున్నా 3,000 కోట్లున్నా 3 కోట్లున్నా 30 లక్షలున్నా 3 లక్షలున్నా 3,000 ఉన్నా అనర్థాన్ని అపార్థాన్ని ఆ మానవ దేహానికి కలిగిస్తాయి. అర్ధాయ నమః, జనార్దనాయ నమః. జనులకు అర్థాన్ని ఇచ్చాడు, విశ్వమంతా ఆయనదే, ఇదంతా అర్థము అనేటువంటి భావన కనుక లేకపోతే దాన్ని పరమార్థంగా భావన చేసుకొని మార్చుకొని మానవ జీవితాన్ని చతుర్విధ పురుషార్థాల్లో జీవించలేకపోతే చివరికి మానవ దేహం అసత్యం, తమస్సు, మృత్యువుతోటి ఆర్జించిన సంపదలు జడంగా గృహ రూపంలో రకరకాల రూపాల్లో ఇక్కడ నిలవజేరి అనర్థం అపార్థాన్ని ఆ దేహానికి సంబంధించినటువంటి వాటిని ఇక్కడ కలిగిస్తాయి, భూమి మీద కలిగిస్తూ ఉంటాయి. ఇప్పుడు అనర్థాలు అపార్థాలని చూస్తూ ఉంటాం. ఒకరు ఆస్తులు బాగా సంపాదించారు, వాళ్ళ తరాలు సంతానాలు తనుకుంటూ కలహాలతోటి మాట్లాడుకునే స్థితిలో కోల్పోతారు. అప్పటికి అనర్థాలు అపార్థాలు సృష్టించినట్ట కాదా? అందువల్ల పుత్ర వ్యామోహం తోటి అంతా కష్టే పని కష్టంతో ధనాన్ని అర్థాన్ని కనుక దాచి కనుక పెడితే అది చివరికి ఆ దేహానికి, ఆ గృహానికి, ఆ వంశానికి అనర్థాన్ని అపార్థాన్ని కలిగిస్తాయి, సృష్టిస్తుంది. ఇది పరమాత్మ రహస్య తత్వము. ఇది పరమాత్మ యొక్క అర్థశాస్త్రంలో
మహర్షుల ద్వారా అర్థసిద్ధి పొందినటువంటి మహర్షుల ద్వారా రహస్య నివేదికగా అది ఉన్నది. దాన్ని అందుకని పరమార్థంగా మార్చుకోగలిగితే అది ఇంకేం చేయదు, అద్భుతంగా అన్నిటి పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రమాణాన్ని అందుకునేవలసిన కర్తవ్యం ప్రతి మానవ దేహానికి ఉన్నది అనేటువంటి నిర్ధారణగా అఖండ మహాసంకల్ప విశ్వ కళ్యాణ ప్రాతిపదికగా ఇక్కడ జరిగేటువంటి మానవ కళ్యాణాలు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్తారు. రెండవది మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే మమ జీవ శరదాం శతం. అంటే పరమాత్మ 4 యుగాలు అన్ని లక్షల జీవరాశులకి నిరంతరం ఇస్తూ మోస్తూ ప్రాణశక్తిని ఇచ్చి మేమయ్యా తల్లిదండ్రులు, భూమాత తల్లి, ప్రాణశక్తిని ఇచ్చే పరమాత్మ తండ్రి అని చెప్తూ విశ్వాన్ని యుగాలు నడుపుతూ ఉన్నాము అని నిర్ధారణ చేస్తే 12 గంటల నుంచి 1 గంటలకు వచ్చే కళ్యాణంలో దాన్ని ప్రాతిపదికగా తీసుకోగలిగితే, అన్వయం చేసుకోగలిగితే గృహంలోకి 100 సంవత్సరాల మానవ జీవితం ఇక్కడ కళ్యాణం. తల్లిదండ్రులు వివాహం చేసుకున్నాడు, మా అమ్మని మా నాన్న చేసుకునేటప్పుడు ఏం చేశాడు? బాల్యంలో చెప్పుకోబడినటువంటి సంకల్ప విధానంగా ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ అని చెప్పని మా అమ్మకి మా నాన్నగారు తాళి మంగళసూత్రాన్ని కట్టారు. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మాన్ని అనుసరిస్తూ మానవ ధర్మాన్ని, పురుష ధర్మాన్ని, స్త్రీ ధర్మాన్ని అమలు చేసుకుంటూ తద్వారా అర్థాన్ని పొందుతూ అర్థాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వినియోగం చేసుకుంటూ దేహానికి సంబంధించిన వితరణ దాతృత్వం కొంత భాగాన్ని కొంత నిష్పత్తి దేహంతో అర్థాన్ని పొందుతూ సమర్థంగా కొంత నిష్పత్తిని దేహం కోసంగా వితరణగా, దానం కాదు, వితరణగా దాతృత్వంగా కొంత భాగాన్ని వితరణ చేసుకుంటూ భవిష్యత్ అవసరాల నిమిత్తం కొంత ఉంచుకుంటూ మిగతా దేహం కోసం గృహం కోసం వినియోగం చేసుకుంటూ అర్థశాస్త్రాన్ని శాస్త్రం చెప్పినట్టుగా అర్థాన్ని శాస్త్రం చెప్పినట్టుగా అర్థాన్ని సమర్థవంతంగా పరమార్థంగా మార్పు చేసుకుంటూ అమలు చేసుకోగలిగితే ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ ధర్మేచ అర్థేచ కామేచ దాంట్లో మా కోరికల్ని ధర్మ అర్థ కామ కోరికలను తీర్చుకుంటూ దేహానికి గృహానికి సంబంధించిన ప్రహరీ లోపల బయట నుంచి వస్తువులు తెచ్చుకుంటూ ప్రకృతి భూమాత ద్వారా ఇవ్వబడినటువంటి వస్తువుల్ని పదార్థాలని తెచ్చుకుంటూ అర్థంతో సమర్థవంతంగా దేహంలో గృహాన్ని వినియోగం చేసుకుంటూ పోషకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎవరికన్నా పెడుతూ సమర్పణ చేస్తూ కొంత భాగాన్ని తీసుకుంటూ సమర్పణ చేయటం, ఇది సమర్థంగా చేసుకుంటూ ఉంటే సమర్థత్వం అవుతుంది. అర్థాన్ని ఈ దేహంలో ఎన్ని కార్లు, ఎన్ని గృహాలు, ఎన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు, తరతరాలకి తరగని ధనం ఉందనేటువంటి భ్రమలో ఉన్న అది ఆ దేహాల్ని, గృహాల్ని, వంశాలని పరిపూర్ణంగా పరమాత్మ నియంత్రణలోకి ఆ దేహాలు, గృహాలు వెళ్ళిపోయి బంధించబడతారు. రకరకాలైనటువంటి బాధల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పరమ నిర్ధారణ. చరిత్రను చూస్తే, గత నిమిషం వరకు చరిత్రను చూస్తే, పరిశీలన విచారణ చేయగలిగితే ధనవంతులు ఈ చరిత్రలో ఎవరున్నారు, 4వ తరం వరకు ధనవంతుల కుటుంబాలు, వంశాలు వచ్చాయా అనేటువంటి ఒక ప్రశ్న. ధనవంతుల కుటుంబాలు, శ్రీమంతుల కుటుంబాలు 4వ తరంగా ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అంటే 4వ తరం ఉండదు, వాళ్ళు కొలాప్స్. 3వ తరానికే కష్టం. ఎందుకు అని అంటే వాళ్ళు ఈ ధర్మార్థ కామ సంకల్పాన్ని అమలు చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రమాణాన్ని, ప్రకృతి నియమాన్ని, పరమాత్మ నియమాన్ని అడ్డుకుండేటువంటి శక్తులు ఎక్కడ ఈ భూమండలంలో యుగాల్లో లేవు. ప్రకృతి నియమాలు, పరమాత్మ నియమాలు 100కి 100% ప్రతిక్షణం మానవ దేహంలో అమలు జరుగుతూ 12వ ఏటి నుంచి వస్తూ ఉంటుంది. దీన్ని కనుక గుర్తించగలిగితే మనసు, వాక్కు, క్రియలు స్పష్టంగా
నిజంగా ధర్మంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది, ఈ దేహమే పొందుతుంది అనేటువంటి వాస్తవిక భావాన్ని యథార్థ భావాన్ని గుర్తించగలిగితే, అందువల్ల ధర్మేచ అర్థేచ 100 సంవత్సరాలు మేమిద్దరము సహకరించుకుంటూ జీవిస్తాము, మమ జీవన హేతున సఖ్యంగా జీవిస్తాము, నా కర్తవ్యాలు నేను, ఆ స్త్రీ కర్తవ్యాలు స్త్రీలు, అక్కడ ఇంకా ఏమి ఎక్కువ తక్కువ లేదు, ఇద్దరు లేచి చేయాల్సిన పనులు ఆమె, ఏం చేయాల్సిన పనులు ఇంకా లేదు అని అంటే ఒక వస్తువు ఒక విషయము రకరకాల తగాదాలు ఇద్దరు కూడా తెలుసుకొని భావాన్మయం లేక సఖ్య భావం లేక ధర్మం అనేది తెలియక దేహమే అంటేనే తెలియక అర్థం కాక ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు, ఈ దేహానికి కర్తవ్యం అనేది తెలియక చీటికి మనకి ఒక వస్తువు ద్వారా ఒక చిన్న అది చీపురు పళ్ళు కూడా తగాదా వేసుకోవచ్చు, దేహంలో చీపురు పళ్ళతో కూడా చీపురు పళ్ళు ఇక్కడ ఎందుకు ఉంది అని తగాదా వేసుకోవచ్చు. రకరకాలైన తగాదాలతోటి కలహాలతోటి కార్పణ్యాలతోటి తమో గుణంతో అహంకారంతో రకరకాలైన తీరులతోటి తమో గుణ అహంకార మమకారాలతోటి మానవ జీవితాలు జరిగేందుకు అవకాశం ఉంది. అందుకని శ్రవణ భక్తి ఖచ్చితంగా అవసరము, శ్రవణం అవసరము. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఇదిగో మంగళసూత్రం కట్టబడుతోంది, ఈ రెండింటికి మేమిద్దరం కట్టుబడ్డాము. ఇదిగో మా వైపు నుంచి ఈ స్త్రీకి సంబంధించినటువంటి కుటుంబము పురుషుడికి సంబంధించిన కుటుంబము 2 కుటుంబాలు మమేకతయ్యి ఇంకా వాళ్ళకి ఈ పురుషుడికి ఒక ఉద్యోగం ఉంటుంది, విధియోగంలో గృహస్థాశ్రమం వాళ్ళిద్దరు చేసుకోవటం, జవాబుదారీగా ఉండటం, ఒకరికొకరు సంభాషణ చేసుకోవటం, ఆహారం నిద్ర మైదునం భయము ఈ 4 అంశాలే ఉండేది. గృహంలో వాస్తు అంటారు, గృహంలో ఒక వంటిల్లు, ఒక పడుకోవటానికి మంచం వేసుకోవటానికి ఒక రూము, వంటకు ఒక రూము, బాత్రూము, హాలు 3 ఈ 4 ఉండేది. ఈ 4తో కూడింది గృహము, బయట ఆవరణము. ఇంకేంది ఈ వాస్తవంగా అన్నం వండుకోవటానికి అన్నం గృహం, వంటగది, పడుకోవటానికి బెడ్రూమ్ అంటారు రూము, మలమూత్ర విసర్జనకి బాత్రూము పెట్టిను, బయట ఆవరణము, 4 కుర్చీలు వేసుకుంటాం అంతే. ఇదే కదా వాస్తు. ఎంత పెద్ద ఇల్లు అయినా, ఎంత డూప్లెక్స్ ఇల్లు 7 అంతస్తుల భవనం అయినా ఆ 4 కదా ఉన్నది. ఇంతకంటే ఈ వాస్తవాన్ని సహజంగా గ్రహించలేక గృహాలు ఎంతెంతో సంపదలు అని చెప్పిన వాటి వెనకబడి మానవ జీవితాన్ని సహజమైనటువంటి వాస్తవాన్ని గుర్తించలేక మంగళసూత్ర శ్రవణంతో ధర్మం అర్థం కామం మోక్షం ఇదే మంగళసూత్ర ప్రమాణం. దాన్ని గ్రహించుకోగలిగితే ఇప్పుడు విద్యార్థి దశలో ఉండేటువంటి వాళ్ళు స్పష్టంగా ఏ కట్టాలు కానుకలు అడగకుండా స్పష్టంగా అతి శీఘ్రంగానే ఉద్యోగాలు రాగానే అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని శుభ్రంగా గృహస్థాశ్రమాలు చేసుకొని వాళ్ళ వంశాన్ని పెంచుకునేదానికి ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి మంగళసూత్ర ప్రమాణాన్ని సంకల్పం ద్వారా గృహంలో అధ్యయనం ద్వారా తెలుసుకోగలిగితే శీఘ్రంగా వివాహాలు చేసుకొని ధర్మార్థ కామ మోక్షాలతోటి 60 ఏళ్ళు దాటిన ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళకి సేవలు అందిస్తూ పుట్టించుకున్నటువంటి పిల్లలకి ఆదరించుకుంటూ పెద్దవాళ్ళకి సేవలు చేస్తూ పుట్టినటువంటి పిల్లలకి ఆదరించుకుంటూ 4 తరాలు గృహాల్లో ఉత్తమ గృహస్థాశ్రమాన్ని ప్రస్తుత కాలంలో కూడా అమలు చేసేందుకు అఖండ మహాసంకల్పంలో ఉన్నది. ఏ రకంగా ఉన్నదంటే అఖండ మహాసంకల్పాన్ని ఈ విశ్వచక్రం ద్వారా ఓం ప్రమాణాయ నమః ప్రమాణం రూపంలో పరమాత్మ ఉన్నాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ ఈ మంగళసూత్రం ప్రమాణం అగ్ని ప్రమాణంగా వివాహం జరుగుతుంది. ఇంక ఇబ్బంది ఏంది? ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నారు, ఉద్యోగం ఉంది, డబ్బులు వచ్చాయి, కావాల్సింది తెచ్చుకున్నారు. ఎవరితోటి కావాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. జవాబులు ఈమె చెప్పగలదు, వాళ్ళు చదువుకుంటున్నారు. జవాబులు ఎవరికైనా చెప్పగలరు. ఎవరికైనా మీరు చెప్పాల్సిన మీ కర్తవ్యాలకు సంబంధించి జవాబులు చెప్పగలిగినప్పుడు ఇంక ఇరువైపుల కుటుంబాల్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మేము ఎప్పుడైతే జవాబు చెప్పాల్సిన అవసరం మాకెవరికి లేదని చెప్పని ఏ దేహం అయితే నేను ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి భావాలతోటి ప్రస్తుత 100 సంవత్సరాల నుంచి మానవ దేహాలు పెరుగుతున్నాయి.
ఆ దానికి నేను చెప్తాను, అల్లా ఆరింటిని ముద్దుగా వేసి పెంచుతున్నారు పిల్లల్ని. అల్లా ఆరింటిని, అల్లా ఆరు ఏంది అని ఒక ప్రశ్న వేసుకుంటే అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, లోభము, మోహము, మదము. ఈ ఆరింటిని అల్లారు ముందుగా చిన్నప్పటి నుంచే నిన్నెవరు అంటానిలే అని అమ్మాయిని నిన్నెవరు అంటానిలే నిన్నెవరంటే నేను చూస్తానని చెప్పిన తల్లిదండ్రులు పిల్లల్ని ఈ అల్లా ఆరింటి వేసి ముద్దుగా పెంచడం జరుగుతుంది. ఆ ముద్దుగా వేసి పెంచితే మమ్మల్ని ఏమంటానికి లేదు, మేము ఎవరినైనా ఏమైనా అంటాము. నన్నెవరు ఏమంటానికిలే, నేను ఎవరినైనా అనొచ్చు. నన్నెవరు ఏమంటానికిలే, నేను ఎవరినైనా ఏమైనా అనొచ్చు అనేటువంటి భావాలతోటి జీవించటం కారణంగా అతి చిన్న విషయాన్ని కూడా జవాబుదారితనం లేకుండా లెక్కలేనితనంగా వాళ్ళెవరు వీళ్ళెవరు, చిన్నవాళ్ళెవరు పెద్దవాళ్ళెవరు, పెద్దల్ని గౌరవించవలను, మన జీవితానికి సంబంధించిన జ్ఞానం కావాలి, లోకానికి సంబంధించిన జ్ఞానం కావాలి, జీవితానికి సంబంధించిన జ్ఞానం కావాలి, ఉపాధికి సంబంధించిన జ్ఞానం, 3 జ్ఞానాలు కావాలి. ఉపాధికి సంబంధించిన జ్ఞానము, లోకానికి సంబంధించిన జ్ఞానము, జీవితానికి సంబంధించిన జ్ఞానము, పరమాత్మకు సంబంధించిన జ్ఞానం, 4 జ్ఞానాలు అవసరం. మేమేదో చదివామని చెప్పిన ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ అమెరికాకి పోయి వచ్చిన ఎన్ఆర్ఐ నాతో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వస్తే అమెరికా పోతే డబ్బులు ఇవ్వండి. మేము ఇండియాలో ఆనందంగా మేము జీవించే జీవితాన్ని అమెరికాలో ఉన్నటువంటి ఆ అబ్బాయి అసలు అమెరికాలో అంటరానితనంలో ఉన్నాడా అన్నట్టుగా ఇక్కడ కూర్చున్నాడు. ఎవరితో మాట్లాడటానికి లేనట్టుగా కారులో దిగి ఇటు వెళ్ళిపోతా ఉన్నాడు. అమెరికాలో ఉన్నది కూడా వంట రూమే, బెడ్రూమే, ఇదే భూమే, పంచిపోతాలే ఉన్నది. ఈ జ్ఞానం ఆయనకి అమెరికాలో ఉన్న చదువుకొని వచ్చిన ఆయనకి లేదు. ఇంకా వాళ్ళ పిల్లలకి రకరకాల చదువులు, రకరకాల ఉద్యోగాలు చేయించి అర్థాన్ని పొందగలరు కానీ ఫైనాన్స్ని పొందగలరు కానీ ఫైన్ అయినటువంటి ఆన్సర్ని చెప్పగలరా? ఇది ప్రశ్న. ఫైనాన్సర్లో కాగలరా కానీ ఫైన్ అయినటువంటి అందమైనటువంటి జవాబు చెప్పగలరా అని ప్రశ్న వేస్తే అఖండ మహాసంకల్ప ప్రమాణాన్ని ఈ విశ్వచక్రంలో ఉన్నటువంటి ఓం ప్రమాణాయ నమః, ప్రజ్ఞానం బ్రహ్మ, పరమకర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి విశ్వసేవని ఎవరైనా తర్క విచారణ చేసుకొని అన్వయం చేసుకోగలిగితే నవవిధ భక్తి యోగాల్ని ఖచ్చితంగా పొందగలరు, ఫైన్ అయినటువంటి ఆన్సర్ చెప్పగలరు అనేటువంటి ప్రమాణాన్ని గుర్తింపజేసుకుంటూ 2వ రోజు విశ్లేషణగా, 4వ రోజు విశ్లేషణగా రాబోయేటువంటి వీక్షణలో 12 వీక్షణలుగా 12 రోజులు వీక్షణగా ద్వాదశ రాసులకి సంబంధించి ఈ విశ్వవసు నామ సంవత్సరం చివరి మాఘ మాసంలోకి వచ్చింది. ఇంకా పాల్గొన మాసం ఇంకొక నెల ఉన్నది. ఆ నెల తర్వాత రాబోయే పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరంలో ఇంకా దారుణంగా ఉండేటువంటి మానవ సంబంధాలు ఇంకా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే విష్ణు సహస్రనామంలో పరమాత్మని విశ్వస్మై నమః అనేటువంటి ప్రథమ నామాన్ని చెప్తూ విశ్వంతా వ్యాపించున్నాన్ని, అణవే నమః అణురూపంలో ఉన్నారని, వ్యవస్థానాయ నమః సంస్థానాయ నమః వ్యవస్థలు సంస్థలు నా నియంత్రణలో ఉన్నాయని, సర్వప్రహణాయుధాయ నమః అంటే ఈ మొత్తం వ్యవస్థని నా నియంత్రణలో ఉన్నాయి. అన్ని ఆయుధాలంటే బాణాలు, కత్తులు ఇవి అవసరం లేదు. దేహాన్ని అష్టేంద్రియాల ద్వారా బంధించబడింది. పంచేంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారం 8. ఈ 8 రూపాల్లో పంచేంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారంలో నియంత్రించబడి ఉన్నాయి, బంధించబడింది మానవ దేహం. ఈ బంధం నుంచి బయటికి రావాలి. కాబట్టి ఇవి ఉన్నాయి అనేటువంటి క్రమంలో దారుణాయ నమః అనేటువంటి నామం ఉంది. ఈ విశ్వంలో దారుణాలు చేసేది పరమాత్మ. ఈ దారుణ స్థితిని కూడా కల్పిస్తాడు. ఈ దారుణాల నుంచి రక్షింపబడాలి అని అంటే రాబోయేటువంటి వీక్షణలో వచ్చేటువంటి కొత్త ఉగాది సందర్భంగా 12 వీక్షణలుగా 12 రాసుల వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు, అన్ని రాసుల వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశి వారికి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు అనుసరించవలసిన కొత్త యుగాది సందర్భంగా అనుసరించవలసిన విధి విధానాలు ఒక 12 వీక్షలుగా ఒక సిరీస్గా
రాబోయేటువంటి రోజులు రాగలము. అనంత కేశవ ఛానల్ని వీక్షించండి. అనేక సమాచారాల ద్వారా విశ్వంలోకి, గృహంలోకి సంకల్పం ద్వారా సంకల్ప నిశ్చయం చేయటమే. మేము దేవాలయంలో ఒక శతాబ్ది కాలం చేసాం. దేవాలయంలో మేము చేయలేకపోయాం, విఫలం చెందాం. 100 సంవత్సరాల పాటు గోత్రామాలు చెప్పటం, చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అంటాం. గోత్రామాలు కొన్ని నోటితోటి కొన్ని వందల వేల లక్షల గోత్రామాలు చెప్పాం. చతుర్విధ పురుషార్థ స్థిత్యర్థం అంటాం. వాళ్ళేమో అసత్యంలో తమసులో మృత్యువు కావటం, సంపదలు పొందడం, తన్నుకోవటం. ఈ రకంగా మానవ జీవితాన్ని 3 తరాలు చూసాం దేవాలయంలో. మా వీధిలోనే చూసాం. ఇంక ఈ వీధిలో మా నాయన మా అమ్మ జీవన్ముక్తులు చెందారు. వాళ్ళు చేసుకొని ఇది జీవన్ముక్త మార్గం ఇది అని మాకు నిర్దేశించి అనంత విశ్వసేవా కేంద్రాన్ని విశ్వసేవకుడిగా నాకు స్పష్టంగా విశ్వసేవకత్వాన్ని, మానవ జీవితం అది అంకితం అన్నారు. దాంట్లో చేశాం. కాబట్టి గృహంలోకి ఈ సంకల్పాన్ని చెప్పుకోగలిగితే పరమ కర్తవ్యం, నవవిధ భక్తి యోగాలు, పంచమహాయజ్ఞాల ద్వారా స్పష్టంగా పరిపూర్ణత్వాన్ని సాధించవచ్చు. రాబోయే యుగాదిలో ఈ సంకల్పాన్ని మరింత నిశ్చయంగా ఎంతమంది సంకల్పాలు చెప్పుకొని, గోత్రమాలు చెప్పుకొని, పురుషార్థాన్ని నిశ్చయం చేసుకొని దేహంలో, గృహంలో, వ్యవస్థలో, గృహంలో ఆనందంగా 4 తరాలు ఉండవచ్చు. దీనికి స్పష్టమైన నిరూపణ, నిర్ధారణ నారాయణ వెంకట రమణాచార్యులు, శేషమ్మ గారుల జీవితమే పరిపూర్ణంగా. దీన్ని అనంత విశ్వసేవా కేంద్రం స్థాపించారు. అనంత కేశవ ఛానల్ని విశ్వచక్రాన్ని గుర్తించి విశ్లేషణ చేయగలిగితే, ఎవరితోటైనా తర్కించి బాగా తర్కం చేయండి. ఆ విశ్వచక్రాన్ని చూపించి దాంట్లో ఉన్నది పరమ కర్తవ్యం, దైవమానికం. కృతయుగంలో ప్రహ్లాదులు, రామచంద్రమూర్తి, ధర్మరాజాదులు, అంబరీష్ చక్రవర్తి, సత్యహరిశ్చంద్ర మహారాజులు భాగవతం చరిత్రలో నిలబడున్నారు. వాళ్ళు మానవ జీవితానికి మార్గదర్శనం. శుభం భూయాత్. ఓం తత్సత్.